సార్, హానరబుల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అచ్చినాయుడు గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిట్ట చివరగా ఉన్న జిల్లా, అత్యంత వెనకబడినటువంటి జిల్లా, ఎక్కువగా గిరిజనులు నివసిస్తున్నటువంటి జిల్లా. ఫస్ట్ మనందరం మన నాయకులు లోకేష్ బాబు గారికి జిల్లాలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అభినందించవలసినటువంటి విషయం ఈ జిల్లాని ఎంపిక చేసుకోవడం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ ప్రోగ్రాం కూడా షైనింగ్ స్టార్స్, చాలా రంగాలున్నాయి, ప్రతి రంగంలో కూడా రాణించిన వాళ్ళు ఉంటారు. కానీ ఎవరైతే రాణిస్తారో వారికి మనం ప్రోత్సహించగలిగితే పోటీతత్వం పెరుగుతుంది, దానివల్ల మంచి ఫలితాలు వస్తాయని గ్రహించినటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడే ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, గత 2-3 సంవత్సరాల నుంచి మన్యం జిల్లాలో 10వ తరగతి గాని ఇంటర్మీడియట్లో గాని ప్రథమ స్థానం వస్తున్నామని. కానీ గతంలో పరిపాలించినటువంటి పాలకులకి ఇటువంటి ఆలోచన ఎప్పుడు కూడా రాలేదంటే, మీరెప్పుడు ఒకసారి ప్రభుత్వాలకి పరిపాలించిన నాయకులకి ఒకసారి బ్యారేజ్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం పేరు కూడా ఎవరికి ఆలోచన రాదు, షైనింగ్ స్టార్స్ అంటే రేపే మీరు ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్ అని చెప్పి పేరు సెలక్షన్ కూడా చేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, ఈరోజు సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ముఖ్యంగా దీనికి ప్రధాన కారణమైనటువంటి ఉపాధ్యాయులు కూడా పేరు పేరున రాష్ట్ర ప్రభుత్వం తరపున, నా తరపున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎవరు ఊహించరు మన్యం జిల్లాలో 10వ తరగతి గాని ఇంటర్మీడియట్ గాని రాష్ట్రంలోనే ప్రథమ స్థానం వస్తుందని, అందులో అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థులు ఈ జిల్లా నుంచి వస్తారని చెప్పి ఎవ్వరు కూడా ఊహించలేదు. దీనికి కారణం ఏమిటంటే, తెలుగుదేశం ప్రభుత్వం మొదటి నుంచి కూడా అన్ని రంగాల కంటే విద్యా రంగాన్ని మనం ఎంత ఎక్కువగా అభివృద్ధి చేసుకోగలిగితే, విద్యారంగాన్ని ఎంత ముందుకు మనం తీసుకెళ్లగలిగితే ఆటోమేటిక్ గా అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారి, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గాని, ఈ రోజు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు గాని, నేను కూడా చూశాను. మొన్న మంత్రివర్గ విస్తరణ అయింది, అందులో ఎవరూ ఊహించలేదు, పర్టిక్యులర్ గా కావాలని చెప్పి విద్యాశాఖను తీసుకునే ధైర్యం చేసినటువంటి ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లోకేష్ బాబు గారు. ఇందులో ఉన్నటువంటి ఇబ్బందులు ఏ శాఖలో కూడా ఉండవు, అనునిత్యం ఇబ్బందులు వస్తాయి. కానీ ఏ ఒక్కరికి నొప్పించకుండా ఇటు విద్యార్థులకి చదువు చెప్పించడమే కాకుండా, చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకు కూడా ఫ్రీక్వెంట్ గా ఎప్పుడైనా సరే ఒక సమస్య లేకుండా ఎక్కడా ఉండదు, సమస్యలు నిరంతరం ఉంటాయి. సమస్యలు వచ్చేటప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళతో మనం సంప్రదించుకొని 1-2 సార్లు మాట్లాడుకుంటే దానంతలు అవే సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు గతంలో చూశారు, ఎన్నో సమస్యలు వచ్చాయి. అందరికీ సమస్యలు వచ్చినా సరే కనీసం ప్రభుత్వం ఒక్క సమస్య మీద ఎప్పుడూ స్పందించినటువంటి దాఖలాలు లేవు. దాఖలాలు లేకపోవడం కాకుండా కనీసం బయటకు వచ్చి వాయిస్ అయినా వినిపిద్దామంటే ఎవరు కూడా వాయిస్ వినిపించినటువంటి పరిస్థితులు గత 5 సంవత్సరాల్లో మనం చూశాం. ఈసారి అటువంటి పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛనిచ్చి
మీ సమస్యలు చెప్పండి. అలాగని చెప్పిన సమస్యలన్నీ ఒకేసారి పరిష్కారం అవుతాయంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేకుండా లేవు. గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి పాలకుల వల్ల రాష్ట్రం పూర్తిగా, నేను 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఎన్నో ముఖ్యమంత్రులను చూశాను, ఎన్నో ప్రభుత్వాలను చూశాను. లాస్ట్ 5 ఇయర్స్ ఈ రాష్ట్రానికి ఎప్పుడూ లేనటువంటి నష్టం. ఆర్థికంగా పూర్తిగా చిన్నాభిన్నమైంది. వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. ఏ వ్యవస్థ చూసినా సరే ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి గాని లేకుండా ముందుకెళ్లినటువంటి పరిస్థితి మనం చూశాం. కాబట్టి ఈ రోజు ఆ కష్టాలతో మనం ప్రారంభించిన ఈ రోజు ముందుకెళ్తున్నాం. విద్యా వ్యవస్థను తీసుకుంటే ఈ రోజు టీచర్ సమస్యలు పరిష్కరించాం. ఇంకా ఒకరిద్దరు కావాలని రాజకీయంగా కొన్ని సమస్యలు క్రియేట్ చేస్తున్నా ఎవరికి ఆ ఛాన్స్ ఇచ్చే పరిస్థితి లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఉండదు. ఎవరైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మీరు చెప్తే, ఇప్పుడే కౌన్సిలింగ్ గురించి ఒక సమస్య వచ్చింది, వస్తే వెంటనే చెప్పారు, అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే చెప్పండి, అవి కూడా సరిచేసి ముందుకెళ్దామని స్పష్టంగా వెంబడే సమస్య మీద దృష్టి పెట్టినటువంటి మంచి మంత్రి గారు మనకు దొరకడం మన అదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా మంది మాట్లాడారు. ఈ రోజు నేను ఈ దృష్టిలో పెడుతున్నాను అన్ని సమస్యలు. ఈ రోజు స్కూల్కి టీచర్స్ ఎంతమంది ఉండాలి, పిల్లలు ఎంతమంది ఉండాలి, ఎన్ని టీచర్స్ ఉండాలని ఆ సమస్య పరిష్కరించాం. టీచర్ సమస్యలు కూడా పరిష్కరించాం. ఈ రోజు మీరందరూ ఒకసారి ఆలోచన చేయాలి. గత ప్రభుత్వం కూడా మీకు స్కూల్ కిట్స్ ఇచ్చింది, బ్యాగులు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, షూస్ ఇచ్చారు, బెల్ట్లు ఇచ్చారు. ఏదో ఒక బొట్టలో పెట్టి మీకు ఇస్తే ఇంటికి తీసుకెళ్లేవారు. షూ పట్టేది కాదు, బట్టలు సరిపోయేవి కాదు, ఒకదానికి ప్యాంటుకి ఒకటి ఉంటే ఇంకొకటి ఉండేది కాదు. ఆ కలర్ కూడా చూస్తే చాలా దారుణంగా ఉండేది. ఈసారి తల్లిదండ్రులకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ టైం ఒక మంత్రి గారు పిల్లలకి ఏ కలర్ యూనిఫామ్ ఉంటే అందంగా ఉంటుంది, ఈ సమాజంలో వ్యత్యాసాలు లేకుండా డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు, పేదవాడు అందరూ కూడా ఈ రోజు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నటువంటి ప్రతి పిల్లవాడు డబ్బుతో సంబంధం లేకుండా, వ్యత్యాసాలు లేకుండా అందరూ కలెక్టర్ కొడుకైనా అలాగ ఉండాలి, రిక్షా కార్మికుడు కొడుకైనా అదే విధంగా ఉండాలని బ్రహ్మాండమైనటువంటి యూనిఫామ్ సెలెక్ట్ చేసి రేపు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈవేళ షూస్ గాని, బెల్ట్ గాని అన్ని ఒక సిస్టమేటిక్ గా అసెంబ్లీలో కూడా ఒక రోజంతా చర్చ చేసి ఇంకెందరైనా మార్పులే ఉంటే మీరు చెప్పండి, నేను తప్పనిసరిగా చర్య చేస్తానని మొత్తం కిట్లన్నీ కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు. రేపు అందించే కార్యక్రమం కూడా చేస్తాం. అదేవిధంగా ఎన్నికల్లో మాటిచ్చాం, పిల్లలుంటే ఒకరుంటే ఇద్దరున్నా ముగ్గురున్నా డబ్బులు ఇస్తామని. ఈ మధ్య ఆఫీసర్స్ అందరూ డబ్బులు ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయండి. ఈ రోజు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ స్కీమ్ ఏదో సంవత్సరానికి 3 విడతలుగా ఇస్తే బాగుంటుందని అధికారులు అందరూ ప్రపోజ్ పెడితే నో, ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకునే ప్రశ్నే లేదు. ఈ స్కీము ఒక్కసారి ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వాలని పట్టుబట్టి అధికారులకు చెప్పి అది కూడా ఒప్పించారు. అది కూడా డేట్ ఫిక్స్ చేస్తే ఆ సమస్య కూడా మనకు తొందరగా పరిష్కారం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక చివరిగా ఒక్క మాట, అన్నీ మనం సమకూర్చగలిగాం. దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం లాస్ట్ 5 ఇయర్స్ లో నాడు నేడు అని చెప్పి 4,500 కోట్ల రూపాయలు బూడిదలో పన్నీర్లాగా మొత్తం భవనాలన్నీ అస్తవ్యస్తం చేశారు. ఉన్న భవనాలన్నీ పాడు చేశారు. చాలా దారుణంగా ఉన్నాయి. ఏ గ్రామానికి వెళ్ళినా సరే సగం కట్టిన బిల్డింగ్ ఉండడం, ఉన్న బిల్డింగ్ ఇరక్కొట్టేయడం ఇవన్నీ జరిగాయి. తప్పనిసరిగా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇవన్నీ అయిన తర్వాత దాని మీద కూడా ఇప్పటికే టోటల్ ఎంక్వైరీ అయింది. ఎక్కడ అవసరం ఉంది, నీకు ఎంత విచిత్రం అంటే బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడూ చేయడు. ఈరోజు ఒక గ్రామంలో ఒక పాఠశాల ఉంది. ఆ పాఠశాలకి 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టారు. సున్నాలు వేశారు, ఏవేవో చిన్న చిన్న రిపేర్లు అన్ని చేశారు. చేసిన తర్వాత అక్కడ స్కూల్ ఎత్తేసి ఆ స్కూల్కి తాళం వేస్తారు. ఎవడైనా జ్ఞానం ఉన్నోడు చేస్తాడా? ఒకవేళ స్కూల్ ఎత్తియాలనే వాళ్ళు ప్రభుత్వ డబ్బు 15 లక్షలు ఇక్కడ ఎందుకు ఖర్చు పెట్టాలి? 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి మొత్తం స్కూల్స్ అన్ని మూసేశారు. ఇప్పుడు ఆ గ్రామానికి వెళ్తే ఆ స్కూల్స్ లో రైతులందరూ ధాన్యం బస్తాలు, ఆ ధాన్యం నిల్వలన్నీ చేసుకుంటున్నారు. అంటే ఒక అవగాహన లేనటువంటి నిర్ణయాల వల్ల
ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు వచ్చాయి. తప్పనిసరిగా నెక్స్ట్ ఫేజ్ లో మనం, మీకు ఐడియా ఉంది, మీరు 2-3 సార్లు చెప్పారు, మనం ఏవైతే ఈ బిల్డింగ్స్ ఉన్నాయో దాన్ని కూడా మనం తయారు చేసుకోగలిగితే ఇంకొక సంవత్సరంలో లోకేష్ బాబు గారు చెప్పినట్టుగా ఇప్పటికే కొన్ని స్కూల్స్ లో జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ మళ్ళీ పలానా ప్రభుత్వ స్కూల్లో నాకు సీటు కావాలి, ఎమ్మెల్యే గారు మీరు రికమెండ్ చేయండి అనే స్థాయికి ఒక్క సంవత్సరంన్నరలో ఈ రాష్ట్రంలో విద్యా విధానం తప్పనిసరిగా వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా వెనకబడినటువంటి జిల్లాలో ఈ రాష్ట్రంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కూడా చాలా బాగా ఒక సిస్టమేటిక్ గా ప్రతి ఒక్కదాన్ని, ఈరోజు పిఎస్సీస్ గాని, ఈరోజు స్కూల్స్ గాని, ఒక్కొక్క పిఎస్సీకి ఒక ఆఫీసర్కి ఇన్ఛార్జ్, ఒక్కొక్క స్కూల్ కు ఒక్కొక్క ఆఫీసర్కి ఇన్ఛార్జ్ పెట్టి క్లోజ్ గా పర్యవేక్షణ చేయడం వల్ల ఈ ఫలితాలు వచ్చాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ జిల్లా చాలా రోజుల నుంచి మన్యం వెళ్దాం అని అనుకున్నా సరే ఈ రోజుకి ఈ జిల్లాని ఎంపిక చేసుకుని మరి బాబు గారి జిల్లాకు రావడం చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మనం దేలా పడకుండా ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా ముందుకెళ్లడానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ప్రభుత్వం నుంచి మీకు ఏ కార్యక్రమం కావాలన్నా, విద్యాశాఖ నుంచి మీకు ఏ అవసరం ఉన్నా బాబు గారి సహకారంతో, మా వంతు సహకారంతో పూర్తిగా అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ధన్యవాదాలు సార్, డిస్ట్రిక్ట్ గురించి మీ విజన్ చెప్పినందుకు. ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి మన ముఖ్య అతిథి, మన ప్రీతమ నాయకులు, ప్రీతమ విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్.